హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటోరోలా నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన మోటోరోలా G85 5G మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైతే ఈ మొబైల్ని తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో చాలా మంచిగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మోటోరోలా లవర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే మనకి ఏదైతే 25,000 30,000 రూపాయల బడ్జెట్లో మనకి ప్రీమియం డిజైన్ ఇంక్లూడ్ చేశారో, సేమ్ అటువంటి బిలో 20,000 బడ్జెట్ రేంజ్లోనే అటువంటి ప్రీమియం డిజైన్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తానికి చాలా బాగుంది అండ్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి 3 కలర్ వేరియంట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రీన్, బ్లూ, గ్రే మూడింటిలో మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ మనకి వేగాన్ లెదర్ ఫినిషింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 173 గ్రామ్స్ వెయిట్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఓవరాల్గా ఈ డిజైన్ చూస్తుంటే బిలో 20,000 బడ్జెట్ రేంజ్లో వచ్చే మొబైల్లో అయితే అనిపించట్లేదు. అటువంటి ప్రీమియం డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ 3D కర్వ్డ్ QLED స్క్రీన్తో తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 1600 నట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ 1200 నట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ మొబైల్ యూజ్ చేసిన ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ బెజల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ కనిపిస్తుంది. ఈవెన్ బాటంలో చిన్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. అండ్ డిస్ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 93% వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే మీకు నెట్ఫ్లిక్స్ మాత్రం HDR అయితే సపోర్ట్ అయితే చేయదు. ఇది కూడా మీరు మైండ్లో ఉంచుకోండి. అదర్వైజ్ ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా డిస్ప్లేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి ఈ డిస్ప్లే మాత్రం చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. అండ్ సౌండ్ పరంగా కూడా మనకి నో ఇష్యూ, సౌండ్ చాలా లౌడ్ ఉంది. అండ్ డాల్బీ అటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఎవరైతే ఆడియో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి సౌండ్ పరంగా కూడా ఈ మొబైల్లో మనకి నో ఇష్యూ. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 6X Gen 3 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కొంచెం క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ ప్రాసెసర్ అంతతో బెంచ్ మార్క్ స్కోర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 4,80,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు నార్మల్ డే టు డే యూసేజ్కి మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గేమింగ్ విషయానికి వస్తే మనకి BGMI 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. బట్ 40 FPSలో గేమ్ ప్లే ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. గేమింగ్ విషయం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. కాకపోతే కర్వ్డ్ స్క్రీన్ ఉండటం వల్ల హెవీ గేమింగ్కి మాత్రం మీకు పనికిరాదు. ఇదైతే మైండ్లో ఉంచుకుంది. ఎప్పుడైనా సరే కర్వ్డ్ స్క్రీన్స్ హెవీ గేమింగ్కి అయితే మనకి అంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు అంత ఫ్రీగా అయితే ఉండదు. ఇది నా ఒపీనియన్. అండ్ ఇంకా ఈ మొబైల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 8GB 128GB 17,999 రూపాయలు అండ్ 12GB 256GB 19,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద 1,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మనకి 8GB ర్యామ్ 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. దీనివల్ల మనకి స్టోరేజ్ అయితే ప్రాబ్లంలో ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే వేరియంట్ ఖచ్చితంగా 12GB ర్యామ్ ఉండేలా అయితే చూసుకోండి. ఇది నా తరపున మీకు ఒక చిన్న సజెషన్. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 12 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్ అండ్ బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక ఈ ఛార్జర్ని యూజ్ చార్జ్ చేసినట్లయితే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1 hour 15 minutes మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి నార్మల్ యూజర్ అయితే 1 day 1 full వర్క్ని ఈజీగా అయితే మీకు ఛార్జ్ వస్తుంది. బట్ కొంచెం హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్కి మళ్ళీ ఇంకొకసారి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా బ్యాటరీ పరంగా కూడా నో ఇష్యూ. బట్ మీరు OS గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ హలో UE మీద రన్ అవుతుంది. హలో UIలో ఉండే ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటోరోలాలో ఫ్లాగ్షిప్ సిరీస్లో ఉండే ఫ్యూచర్ ఇందులో స్మార్ట్ కనెక్ట్ ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ట్యాబ్ కానీ PC కానీ ట్యాబ్లెట్ కానీ ఉంటే స్లీమ్లెస్ కనెక్ట్ చేసి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో
ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా చాలా వరకు ఉంటాయి. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా కూడా ఉంచుకోండి. అండ్ మనకి కస్టమ్ యూఐ ఉండటం వల్ల యాప్ని క్లోన్ చేసుకునేటువంటి ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉండవు. ఇందులో మనకి మోటో సెక్యూర్, మోటో గెస్చర్స్ అండ్ మోటో అన్ప్లగ్డ్ ఇటువంటి ఫీచర్స్ అన్ని ఇందులో అవైలబుల్ ఉంటాయి. హలో యూఐ ఫీచర్స్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డబల్ రియర్ కెమెరా సెటప్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్తో OIS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఈ బడ్జెట్ రేంజ్లో ఉండే మోటోలా మోడల్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేసి ఈ కెమెరాని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కొన్ని శాంపిల్స్ కూడా మీకు డిస్ప్లే వేస్తున్నాను, చెక్ చేయండి. అలాగే కెమెరా ఫీచర్స్ చూస్తే మనకి స్లో మోషన్ వీడియో, పోర్ట్రైట్ మోడ్, ప్రో మోడ్, ఫోటో బోత్, నైట్ విజన్, స్పాట్ కలర్ మోడ్, డ్యూయల్ క్యాప్చర్ ఇటువంటి ఫీచర్స్ అయితే చాలానే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి 1080 60 fpsలో వీడియో సపోర్ట్ చేస్తుంది. 4K సపోర్ట్ అయితే ఇందులో లేదు, ఇదైతే మైండ్లో ఉంచుకోండి. అండ్ మనకి ఈ బడ్జెట్ రేంజ్లో చాలా మోడల్స్లోనే మనకి 108 మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేసి 4K సపోర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ఇచ్చిన మనకి సోనీ సెన్సార్తో రావడం వల్ల పిక్చర్స్ మనకి డీటెయిల్స్ని అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. నైట్ టైంలో కూడా మీకు మంచి ఫొటోసే మీరు తీసుకోవచ్చు. అండ్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం మ్యాక్రో షాట్స్ కూడా మనం దీన్ని యూజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ మనకి ఈ బడ్జెట్లో ఉన్న అదర్ బ్రాండ్స్ కనుక మీరు కంపేర్ చేస్తే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఇచ్చి మనకి 2 మెగాపిక్సెలే డెప్త్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే మైండ్లో ఉంచుకోండి. ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. కెమెరా పరంగా మాత్రం మీకు నో ఇష్యూ, చాలా మంచి పిక్చర్సే మీరు తీసుకోవచ్చు. ఇంతకుముందు మోటోలాతో ఉండే మోడల్స్తో మీరు కనుక కెమెరాని కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేసి ఈ మోడల్లో తీసుకొని రావడం అయితే జరిగింది. కెమెరా కూడా డీసెంట్ అని ఒక మాటలో చెప్పొచ్చు. అండ్ సెన్సార్స్ కూడా ఇందులో అన్ని సెన్సార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి NFC సపోర్ట్ ఉండదు. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ IR బ్లాస్టర్ ఉండదు. FM రేడియో కూడా ఉండదు. అండ్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారు. ఇవి కూడా మీరు తీసుకునే ముందు ఒకసారి మైండ్లో కూడా ఉంచుకోండి. ఈ ఫీచర్స్ కూడా మనకి అవైలబుల్ ఉండవు. ఈ ఫీచర్స్ని చాలామంది స్కిప్ చేస్తారు. ఎవరికైనా ఇంపార్టెంట్ ఉంటే ఈ ఫీచర్స్ కూడా ఈ మొబైల్ తీసుకునే ముందు మైండ్లో ఉంచుకోండి. ఓవరాల్గా వీళ్ళు లాంచ్ చేసిన బడ్జెట్ ఈ ప్రైస్కి ఈ మొబైల్ని తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా వీళ్ళు లాంచ్ చేసిన అరౌండ్ 20,000 బిలో బడ్జెట్ రేంజ్లో ఖచ్చితంగా ఈ మోటోలా G85 5G మోడల్ వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. మీలో ఎవరైతే బిలో 20,000 బడ్జెట్ రేంజ్లో మంచి స్మార్ట్ ఫోన్, మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్, డీసెంట్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఈ G85 5G మోడల్ని అయితే మిస్ చేసుకోకండి. వాల్యూ ఫర్ మనీ ఒక్క మాటలో చెప్పొచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ చూస్తుంటే మీకేమనిపించిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మోటోలా లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.